నామమునకు ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుంటున్నాము నాయన. మనోహరుడమైన దేవానికి స్తోత్రములు. అతి సుందరుడా, అతి మనోహరుడా, అతి పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ లోకాన్ని మీరు ఎంతగానో ప్రేమించి నీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసయ్యని ఈ లోకానికి పంపించిన దేవానికి వందనాలు. యేసయ్య మీరు కార్చిన ప్రశస్తమైన రక్తాన్ని బట్టి నీకు వందనాలు. ఆ రక్తంలో మీరు మాకు ఇచ్చిన పాప విమోచనాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మా పాపులన్నింటినీ కడిగి పవిత్రపరిచి నీ బిడ్డలుగా మమ్మల్ని స్వీకరించిన విధానమునకి వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, అనాథలుగా మమ్మల్ని ఈ లోకంలో విడివక పరిశుద్ధాత్మనికి మమ్మల్ని అప్పగించిన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని, గడియని, నిమిషాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఇంతవరకు జరిగినటువంటి నా తండ్రి ఆరాధన అంతట్లో మీ కృప, మీ సహాయం, మీ కాపుదల, భద్రత దయచేసిన విధానానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రార్థించినటువంటి ప్రార్థనా పరులందరిని బట్టి మీకు వందనాలు. పాటలు పాడి నేను ఘనపరిచిన వారిని బట్టి మీకు వందనాలు స్తోత్రములు. వారందరికీ రావాల్సిన ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని అడుగుచున్నాం. దేవానికి వందనాలు. ప్రభా, ఈ వర్చువల్ ఫెలోషిప్ ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రభా, నా తన దీన్ని నడిపిస్తున్నటువంటి దేవాన్ని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలిగిన గాక. ప్రభువునికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మేము ప్రశస్తమైనటువంటి సమయానికి వచ్చి ఉంటున్నామయ్యా. ఈ దివ్యమైనటువంటి వాక్కులు వినటానికి మేమందరం కుడి ఉంటుండగా పరిశుద్ధాత్మ తండ్రి మీ అద్భుతమైన కార్యం జరిగించమడుగుతున్నాం. ఆయన వాక్య పరిచర్య చేయనైనటువంటి దైవదాసులు మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ చిత్త ప్రకారంగా ఆయన యోదయ కాలంన ఏ వాక్యాన్ని నా తండ్రి మీరు ప్రచురించాలని ప్రభు ప్రణాళిక వేశారు. ఆ వాక్యం నీ కుమారుడి ద్వారా నా తండ్రి మా అందరికీ నా తండ్రి వినిపించబడటానికి మీ సహాయం చేసి నడిపించండి. యేసయ్యని పరిశుద్ధమైనటువంటి సెలవు రక్తంలో ఆయన నీ కుమారుని ముద్రిస్తుంటున్నాను. ప్రభు దేవాన్ని చిత్త ప్రకారం నా తండ్రి నాయన నీ విలువైనటువంటి వాక్తులు నా తండ్రి ఉదయ కాలంలో మాకు వినిపించమని అడుగుతున్నాం. కుడి వచ్చిన ప్రతి ఒక్కరి మీద మీ దీవెన ఆశీర్వాదాలు ఉంచమని అడుగుతున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి మీ స్వాధీనంలోనికి ప్రతి ఒక్కరిని తీసుకున్నామని అడుగుతున్నాం. మా తలంపుల ఆలోచనలు, ఉద్దేశంలో మా నోటి మాట, మాకు ధ్యానాలను మీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుతున్నాం. ప్రభా, వినగలిగినటువంటి చెవులను, గ్రహించగల మనసును మా అందరికీ అనుగ్రహించమని అడుగుతున్నాం. ఈ ఉదయ కాలం నీ నామం మాత్రమే మహిమపరచబడాలి. ప్రభా, నీ నామం మాత్రమే స్థుతించబడాలి. నీ నామం మాత్రమే ప్రభు మహిమపరచబడాలి. అతి రీతిలో నీ వాక్యము నా తను వెలువటానికి మీ సహాయం చేసి నడిపించమడుగుతున్నాం. నాయన ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నాయన మీ కృపను కోరుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైనటువంటి శక్తి గల నామంలో అడిగి వేడుకను ప్రార్థిస్తుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కుడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. కుడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో ఆహ్వానం పలుకుతున్నాం. ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి బ్రదర్ కే జోబ్ అయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. అయ్యగారు మనకి సుపరిచితులే. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. అయ్యగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. డాక్టర్ కే జోబ్ అయ్య గారు ఒక వైద్యులండి మరియు సువార్థికులు. వారు శంషాబాద్, హైదరాబాద్ నందు నివసిస్తా ఉన్నారండి. అయ్యగారిని మనకు దేవుడు ఏర్పరిచిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. అదేవిధంగా అయ్యగారిని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు, ప్లీజ్ అండి. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్ అయ్యగారు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. am I clear to all of you? అందరికీ వినపడుతుంది అయ్యగారు, ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్. ఓకే. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు ప్రభు యొక్క ఆయన యొద్ద నుండి మనందరికీ కృపా సమాధానములు కలుగునుగాక. ఉదయకాలం మరొకసారి దేవుడు అనుగ్రహించిన అద్భుత సమయం. ఇట్స్ ఎ వండర్ఫుల్ టైం టు లిసన్, అండర్స్టాండ్, సరైన జ్ఞాన అవగాహన అండ్ విశ్వాసము ఆ వాక్యముల పైన. తర్వాత లైఫ్ స్టైల్. మనకి ఎప్పుడైతే ఈ యొక్క సత్యవాక్యమును మన సరైన విధంగా వినాలి, చదవాలి, నాలెడ్జ్ వచ్చినప్పుడు ఆ యొక్క నాలెడ్జ్, అండర్స్టాండింగ్ పైన విశ్వాసం ఎదుగుతుంది. ఆ విశ్వాసం ద్వారా మన జీవిత ప్రయాణం, ఎందుకంటే the just shall live by faith, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును అని సెలవిచ్చిన ఆ దేవదేవుని యొక్క ఆ ప్రణాళికను బట్టి మనమందరం కూడా ఇదే కాలంలో ఇంతవరకు మనము సిలువ కార్యం చూసాం. యాక్చువల్లీ సిలువలో ఏం జరిగిందని కొలస్సీలో 2వ అధ్యాయం, ఎఫెసీలో 2వ అధ్యాయం, తర్వాత 2 కొరింథీలు 5వ అధ్యాయము ఏ విధంగా
ధర్మశాస్త్రమును ప్రభువైన యేసుక్రీస్తు నెరవేర్చి మరణమును కొట్టివేసి మృత్యుంజయుడై ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న ఆ మహిమను. అయితే ఈ యొక్క ఉదయకాలము చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం చదవబోతున్నాం, నేర్చుకునబోతున్నాం. ఇంకా దాన్ని గ్రహించగలగాలి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ కరెక్ట్లీ, దెన్ ద రైట్ ఫెయిత్ అండ్ ద రైట్ లైఫ్ స్టైల్. ఈ సబ్జెక్టు మనకి ఈరోజు వెరీ కామన్ సబ్జెక్ట్, కానీ దాన్ని లోతుగా మనం ఎక్కువ చదవలేక, అండర్స్టాండింగ్ చేసుకోలేక, దానికి విలువీయలేకున్న పరిస్థితి అది. ఆ యొక్క సబ్జెక్ట్ మనకు క్రొత్త నిబంధన, ద న్యూ కవెనెంట్. This morning we are studying upon or reading upon or hearing from God about the new covenant through the Holy Spirit. And this is very important for us to understand. కొత్త నిబంధన అంటే కొత్త నిబంధన ఏంటంటే, కొత్త నిబంధన ఏంది, ఎందుకు వచ్చింది, దేవుడు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఆ కొత్త నిబంధనలో ఉన్న ఫ్రేజెస్ ఏంటి, అంశాలు ఏంటి. దీన్ని చాలా నెగ్లెక్ట్ చేసిన పరిస్థితి అనేకమైన ఆ సంఘాలలో, అనేకమైన దేవుని బిడ్డలకు సరైన అవగాహన లేకుండా ఎంతగానో కష్టపడుతూ జీవితాలు గడిపేస్తున్న విశ్వాసుల విషయం మనమందరం కూడా ఎంతో జాగ్రత్తగా ఈ అంశాన్ని వినాలని దేవుని యొక్క కుమారుని యేసు ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్, ఎక్కడ యాక్చువల్లీ క్రొత్త నిబంధన దేవుడు ఎందుకు దాన్ని ఆరంభించాలనుకున్నాడు, కొత్త నిబంధనను? ఆ కొత్త నిబంధన ద్వారా ఏంటి అసలు? యాక్చువల్లీ దేర్ సో మచ్ వాల్యూ ఫర్ ది న్యూ కవెనెంట్, బట్ అమాంగ్ ది క్రిస్టియన్స్ ద న్యూ కవెనెంట్ నాలెడ్జ్ ఈస్ వెరీ లెస్. మొట్టమొదటిగా దయచేసి మనము ఇర్మియా గ్రంథానికి పోదాం. పాత నిబంధనలో కొత్త నిబంధన యొక్క సందేశాన్ని, గాడ్స్ ప్లాన్ ఆర్ 31 వచనాలు, ఇర్మియా 31:31లో మనం మొట్టమొదటిగా దీని విషయం కొంచెం చూసి, ఆ తర్వాత కొత్త నిబంధన విషయాలు నూతనంగా మనం గ్రహించగలిగిన ఆలోచన దేవుని ఆత్మ ద్వారా మనందరికి కలుగునుగాక. 31:31 జెర్మియా 31:3 అని అంటేనే మనకు చాలా వాగ్దానం జ్ఞాపకం వస్తుంది. 33:3 అంటే ఇంకొక జ్ఞాపకం వస్తుంది. ఇక్కడ 31:31 ఇర్మియా 31:31 చదువుతున్నానండి. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ది ప్రాఫెట్ జెర్మయా ఇస్ ప్రాఫెసింగ్ అబౌట్ ద ఫ్యూచర్. ఈ యొక్క ఇంకా కొన్ని సంవత్సరాలకు దేవుని యొక్క ఉన్నతమైన ఈ నిబంధన చేయబోతున్నానని ప్రవక్త అయిన ఇర్మియా గారు ప్రవచిస్తూ, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. దిస్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ది లార్డ్ గాడ్ ద ఫాదర్. యెహోవా వాక్కు. అసలుకి ఎప్పుడు కూడా యెహోవా అనే మాట మనకు వచ్చినప్పుడు, ఇది ఎక్కువ మాటను మనము పాత నిబంధనలో చదువుతాం. అయితే ఆ యొక్క మాట యొక్క అర్థాన్ని లేక ఆయన నామాన్ని ఏ విధంగా దేవుడు ఇంట్రడ్యూస్ చేసుకున్నాడో ఒక్కసారి చిన్నగా చూసుకుంటే, దయచేసి లెట్ us go to the book of Exodus, నిర్గమకాండము 34వ అధ్యాయము 6-7 వచనాలు నేను చదువుతున్నాను. మోషేకు దేవుని మధ్యలో జరిగిన ఈ యొక్క ఇన్సిడెంట్, లేకుంటే వాళ్ళిద్దరి మధ్యలో నీ పేరేంది అని అడిగినప్పుడు దేవుడు నువ్వు పర్వతం మీదకి రా, అక్కడ మాట్లాడతాడని 6వ వచనం చదువుతున్నాను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు. దయచేసి గమనించండి, ద మీనింగ్ ఆఫ్ యెహోవా. యెహోవా అంటే అర్థం ఏంటో అది యెహోవాని చదివినప్పుడల్లా నా మైండ్లో కానీ ఎవరి మైండ్లో కానీ ఈ మాటలన్నీ జ్ఞాపకం వస్తే ఎంతో సంతోషకరము. ఎందుకంటే మన డాడీ, మన తండ్రి యేసు ప్రభు ద్వారా మనకి ఇంట్రడ్యూస్ అయిన తండ్రి,
యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రిని బయలుపరచడానికి వచ్చిన ఈ పరిస్థితిలో ఆయన యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. ఇంతవరకు చాలా బాగుంది. ఆ దేవుని యొక్క క్యారెక్టర్. లేకుంటే దేవుడు ఏమైనాడు మనకు? నాకు దయ అయినాడు, నాకు కనికరమైనాడు, నాకు దీర్ఘశాంతమైనాడు, ఆయన విస్తారమైన కృపా సత్యములు అయి ఉన్నాడు. అంతేకాకుండా 1000 మందికి కృపను చూపుచు దోషాన్ని, అపరాధాన్ని, పాపమును క్షమించును అని ఆ దేవుని యొక్క మహిమ ప్రభావములు, ద గ్రేట్ ఆయన మహిమ, అందులో ఆ నామంలో ఉన్న మహిమను మనం గమనించగలుగుతున్నాం. అయితే ఆయన ఏమని ఈ విషయాలు ఇంకా చదువుకుంటూ పోతుంటే మనము దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. ఇంతవరకు దేవునిలో మానవుని పట్ల ఎంత ప్రేమ, ఎంత కృప. అందుకొరకు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని మనకు డిక్లేర్ చేస్తూ ఆయన కుమారుని పంపించి ఆయనందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందునని యోహాను 3:16 మనందరికీ కంటత. కొన్ని సంవత్సరాలు చిన్నప్పటి నుంచి కూడా అది నేర్చుకుంటూ మన ప్రయాణం చేస్తా ఉన్నాం. అయితే ఇక్కడ కానీ అదొక్కటే చిన్న మాట, ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరములకు వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించునని ప్రకటించెను. మనం చాలాసార్లు ఇన్ని గొప్ప విషయాలు, లేక ఆయన మహిమ ప్రభావంతో నిండిన కనికరము, దయ, దీర్ఘశాంతము, కృపాసత్యములు, పాపమును, దోషమును, అపరాధము క్షమించును అని విని ఆ లాస్ట్ 2 లైన్లు ఏవైతే ఉన్నావో దాన్ని ఎక్కువగా జాగ్రత్త. తండ్రుల దోషం కుమారుల మీదకి వస్తుందని, దేవుని ఒక శాపగ్రస్తుడిగా ట్రీట్ చేస్తాడని, దేవుని ఒక జడ్జిగా, లేక ఆయన ఒక లోకం పట్ల ఎంతో తీవ్రమైన కోపం ఉందని దాని విషయాలు మనం ఇక్కడ గ్రహించగలం. యాక్చువల్లీ దాన్ని కూడా దేవుడు తన కుమారుని పంపించడం ద్వారా మనల్ని దోషులుగా ఉన్న వారిని నిర్దోషులుగా చేసేశాడు, అపవిత్రులను పవిత్రులుగా చేశాడు, దుర్నీతిమంతులను నీతిమంతులుగా చేశాడు. సో ఇదొక్క దాని విషయంలో, దేవుని విషయంలో ఎంత తప్పుగా అర్థం చేసుకొని అతన్ని ఆ విధంగా దేవుణ్ణి, ఆ ప్రేమ అయిన, కరుణ, జాలి అయిన మన తండ్రిని ఎంతగా ప్రజలు మనం ప్రీచింగ్ చేయడము, ఆయన దూరపరచుకోవడము, ఆయన విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం, కానీ అది చేయలేని పరిస్థితులు. దయచేసి గమనించండి. అక్కడ 3-4 తరాల వరకు కుమార దోషం రప్పించని ప్రకటించింది. దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ గాడ్. అది దేవుని యొక్క నామంలో ఉన్న మహిమ, దేవుని నామంలో ఉన్న గొప్ప ఆశీర్వాదం. గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ అ బ్లెస్డ్ గాడ్. గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ అ గ్రేట్ గాడ్. గాడ్ హిమ్సెల్ఫ్, ఆయననే గొప్ప దేవుడు, లోతైన ప్రేమ కలిగిన దేవుడు, శాశ్వతమైన ప్రేమ. అందుకొరకే మీకు కృప చూపిస్తున్నాను అని దేవుడు ఇర్మియా ద్వారానే తిరిగి మాట్లాడుతూ ఉంటాడు. సో మనము ఈరోజు ఉదయకాలం ఏం చూస్తున్నామంటే దేవుని యొక్క క్రొత్త నిబంధన, వై ద న్యూ కవెనెంట్ ఆర్ ద న్యూ టెస్టమెంట్ హస్ కమ్ ఇంటు దిస్ వరల్డ్. దాని యొక్క ఆరంభం ఏంటి? అది ఆ ఆరంభాన్ని మనం తెలుసుకోవాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. కనుక ఇర్మియా 31:31 మనము దయచేసి తిరిగి చూసాం. అక్కడ 31:31 ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున,
వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. When God really wanted people from Egypt, ఐగుప్తు దేశం నుండి ఎప్పుడైతే ఈ మన ఇశ్రాయేలును రప్పించాలి, బయటికి 400 సంవత్సరాల బానిసత్వం, 430 సంవత్సరాలకు ధర్మశాస్త్రం ఇవ్వబడ్డ ఆ పరిస్థితిలో 400 years of bondage, అప్పుడు మోషేను పంపించి చేసిన వాగ్దానం లేకుంటే నిబంధన వంటిది కాదు. ఐఎమ్ గోయింగ్ టు మేక్ అ న్యూ కవెనెంట్ బికాస్ ఆల్ త్రూ దే జర్నీ, వాళ్ళ యొక్క ప్రయాణం అంతా కూడా, అరణ్య ప్రయాణం అంతా కూడా దేవుని యొక్క మహిమతో నింపబడిన ఆ కార్యములు చూస్తూ, మహిమ కార్యములు, ప్రభావము, ద గ్లోరీ అండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది ఆల్మైటీ గాడ్ విత్ దెమ్, ఆ సర్వశక్తుడైన దేవుని యొక్క సన్నిధి, రాత్రి పిల్లర్ ఆఫ్ ఫైర్ అండ్ పిల్లర్ ఆఫ్ క్లౌడ్, మేఘస్తంభము దీపస్తంభముగా వారిని వెంబడించి అనేకమైన ఆశ్చర్యకార్యను, 32 రాజులను వారి కొరకు తీసేసినాడు ఈ లోకంలో నుండి. అప్పుడు చేసిన నిబంధన వంటిది కాదు అని అంటా ఉన్నాడు. అండ్ దిస్ కవెనెంట్ ఈస్ గ్రేటర్. ఇది ఒక నూతన నిబంధన అంటాను. అందుకో చదువుతున్నాను. పట్టుకున్న దినము వారి పితలతో నేను చేసిన నిబంధన వంటిది కాదు, నేను వారు పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిది. అయితే యెహోవా వాక్కు, ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబో నిబంధన ఇదే. This is the covenant that I am going to make with the children of Israel. ఇదే వారి మనస్సులో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని రాసెదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడైందును, వారు నాకు జనులైందురు. వారు మరి ఎప్పుడునో యెహోవాను గూర్చి బోధన నొందుదము అని తమ పొరుగు వారిని గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయను. వారి దోషములను క్షమించి వారి పాపమునిక ఎన్నడూను జ్ఞాపకం చేసుకొను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. దిస్ ఈజ్ ద న్యూ కవెనెంట్ అని మొట్టమొదటిగా ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు. కొత్త నిబంధన నేను చేయబోతున్నాను. ఆ దినములో అంటే ఈ దినములైన తర్వాత అనే ఉద్దేశం ఏం జరుగుతుందంటే, యేసు ప్రభు యొక్క ఈ నిబంధన, కొత్త నిబంధన ఎప్పుడు స్టార్ట్ అయిందని మనము యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మత్తయి సువార్తలో స్టార్ట్ అయిపోయింది అని, లేక సువార్తల్లో మనకు యేసు ప్రభు ఇంట్రడ్యూస్ అయిపోయినాడు కొత్త నిబంధనగా. నో. ఈ పాత నిబంధనలో రక్తము ద్వారా నిబంధన చేయబడ్డది. ఎప్పుడైతే ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి బయటికి వెళ్తున్నారో ఆ దేశం ఆ రోజు దేవుడు గొప్ప రక్త ప్రోక్షణ ద్వారా బయటికి తీసుకొచ్చినాను. ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ, ప్రతి ఒక్కరి కుటుంబానికి ఒక గొర్రెపిల్లను కావాలి. ఆ గొర్రెపిల్ల అన్ను తీసుకొని వారు రక్తం చిందించాలా, ఆ రక్తం ద్వారా ద్వారకమ్మలకు రక్తం పెట్టుకోవాలా, అప్పుడు ఆ రాత్రి మరణదూత దాటి వెళ్ళిపోతుంది అని దేవుడు పాత నిబంధనతో నడిపించినాడు. అయితే సంవత్సరాలన్నీ కూడా విత్ ద షెడ్డింగ్ ఆఫ్ ద బ్లడ్, ఒక గొర్రె పిల్లను, మేక పిల్లను, దూడ పిల్లను ఆయన వారి పాపక్షమాపణ కొరకు అవి అర్పించబడ్డాయి. ఆ అర్పణలో మనకు దయచేసి ఒకసారి లేవియా కాండంకి వెళ్దామండి. లేవియా కాండము 27వ అధ్యాయము. ఇశ్రాయేలు కొరకు మనకు ఏర్పరచబడిన I'm sorry, chapter 7, Leviticus chapter 7. 37 and 38 verses. లేవియా కాండము మనము దేవుని బిడ్డలందరము చాలా శ్రద్ధగా లైన్ బై
అది చదివితే చాలా మంచిది. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఇది స్లో అండ్ చదవండి. ఇది దహన బలిని గూర్చియు దహన బలి, దయచేసి అర్పణలు చూడండి. ఇక్కడ దేవుడు ఇశ్రాయేళ్ల కొరకు ఏర్పరిచిన ఆ బలి లేకుంటే అర్పణలు ఏం తీసుకురావాలి దేవుడి దగ్గరికి? చదవండి సార్. ఇది దహన బలిని గూర్చియు దహన బలిని గూర్చియు అపరాధ పరిహారార్థపు నైవేద్యమును గూర్చియు. అపరాధ పరిహారార్థపు నైవేద్యం. నైవేద్యం అంటే మనం తీసుకొని దేవుడి దగ్గరకు వచ్చేది. అక్కడి నుంచి దేవుని దగ్గర నుంచి తీసుకొని బయటికి వెళ్ళి, ఇప్పుడు కొంతమంది ప్రీస్టులు ఏం చేస్తారంటే వేరే మతంలో దాన్ని పూజ చేసి దాన్ని మనకి ఇస్తారు, ప్రజలకు ఇస్తారు. అది తీసుకున్నప్పుడు అది ప్రసాదంగా మారిపోతుంది ప్రజల్లో. అయితే అపరాధ పరిహార్థపు నైవేద్యమును గూర్చి మనకి ఏమంటే పాప పరిహారార్థ బలిని గూర్చి, అపరాధ పరిహారార్థ బలిని గూర్చి, ప్రతిష్టార్పణమును గూర్చి, సమాధాన బలిని గూర్చి చేయబడిన విధి. ఇశ్రాయేలీయులు యెహోవాకు అర్పణలను తీసుకొని రావాలని సీనాయి అరణ్యంలో ఆయన చదవండి, గట్టి చదవండి. సియోను అరణ్యంలో ఆయన ఆజ్ఞాపించిన దినమున యెహోవా సీనాయి కొండ మీద మోషేకు అలాగుననే ఆజ్ఞాపించెను. సో దట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ ది బ్లడ్ ఆఫ్ జీసస్, ద బ్లడ్ ఆఫ్ ద యానిమల్స్ అండ్ బుడ్స్. సో పాత నిబంధన ఆ విధంగా దేవుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేసినాడు. ఆ ఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితులని ఈ ప్రజలు దేవునికి నిజంగా అంత పట్టుదలతో కానీ ఒక కంప్లీట్ ఆ లైఫ్ వారికి లేకుండా ఆ ప్రయాణంలో కూడా వాళ్ళు విగ్రహాలను మోసుకొని వెళ్ళారు. దాన్ని తీసివేయండి అన్నాడు. లేకపోతే మీరు వెళ్ళిన తర్వాత ఆ వాగ్దానం చేయబడిన దేశానికి వెళ్ళిన తర్వాత కూడా నేను మీకు అక్కడి నుంచి కూడా బయటికి నలుమూలలో నేను పంపించేస్తాను మీరు అని చెప్పినా కానీ చాలా స్ట్రాంగ్గా స్టబ్బన్ స్టిఫ్ నెక్కెడ్ అని అన్నాడు వాళ్ళను. కానీ ఆయన ప్రియమైన ప్రజలు వాళ్ళు చాలా సొంతం చేసుకున్నాడు వాళ్ళను. దీస్ ఆర్ మై పీపుల్ అని అన్నాడు. దే ఆర్ ఫస్ట్ బోర్న్ అని అంటాడు. దయచేసి గమనిస్తూ ఈ యొక్క కొత్త నిబంధన కొరకు అదే విధంగా మనం ఒకవేళ ఎప్పుడు ఇది నిబంధన స్టార్ట్ అయింది, ఇప్పుడు ఒక కారణం తెలుసుకున్న ఆ నిబంధనలో వారు నిలవలేకపోయినారు కనుక నేను కొత్త నిబంధన చేసాను. నేను వారు పెనిమిటిని అయినప్పటిని కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు అంటున్నాను. మనం ఈ యొక్క దివ్య వాక్కులను దయచేసి మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుంచి 30 వచనాలు కూడా మనం చదువుదాం. వారు భోజనము చేయుచుండగా, ఇది ప్రభు యొక్క రాత్రి భోజన పరిస్థితి. తాను సిలువ వేయబడాలి. ఆ సిలువ వేయబడక ముందు ఆయన అందరితో ఆ యొక్క మేడగది పైన కూర్చొని మేడగదిలో జరుగుతున్న ఆ సంభాషణలో ఆ యొక్క పరిస్థితిలో డిసైపుల్స్ తో మాట్లాడుతూ దేవుడు ఒక నిబంధన విషయంలో మాట్లాడుతుంది. దయచేసి చదవండి పాస్టర్ గారు. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరి క్లారిటీగా అంటే దేవుడు అక్కడ విషయాల్లో ఇది నా శరీరం, దిస్ ఇస్ మై బాడీ. యాక్చువల్లీ ఈ బాడీ విషయంలో కొంచెం తలంచాలి. దేవుడు ఏమన్నాడంటే ఆ యొక్క ప్రభు రాత్రి సంస్కారంలో మనం జరిగించే విషయాల్లో మనకు సగం అర్థం కాకుండానే ఆ యొక్క కార్యక్రమం జరగడానికి చాలా సార్లు మనం వెళ్ళినాం, ఇంకా వెళ్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడంటే మొక్కవల్ల 1 కొరింథీయులు 11వ అధ్యాయం చాలా ఫేమస్ వర్సెస్. మనం అందరం ప్రతి ఆదివారం కూడా ఈ యొక్క లేఖనాలను చూసుకొని 23వ వచనం నుంచి చదవాలి. కానీ నేను 28-30 వచనాలను కాన్సన్ట్రేట్ చేయాలని అనుకుంటున్నాను. ఇక్కడ దయచేసి 28 అండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను,
అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక ఇది చాలా ప్రాముఖ్యమైన వర్డ్. ప్రభువు శరీరమని. యాక్చువల్లీ బల్ల విషయంలో, ప్రభురాత్రి విషయంలో జాగ్రత్తగా ఉండాలా. నువ్వు ఒకవేళ సరిగ్గా తీసుకపోతే శాపగ్రస్తుడైతావు, సరిగ్గా తీసుకోకపోతే అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని భయము పుట్టించే వర్తమానాలు. ప్రభు యొక్క రక్తము, ప్రభు యొక్క శరీరము పాపులము, దుర్మార్గులము, దేవునికి అసహ్యమైన ప్రజల్లో మన నుంచి తీసుకొని తన రక్త నిబంధన ద్వారా పరిశుద్ధపరిచి తన వాగ్దానములు, ఎలక్షన్ బిఫోర్ ప్రిడెస్టినేటెడ్, అంతకంటే ముందు మనని నిర్ణయించి ఏర్పరచుకొని పిలిచి నీతిమంతుడిగా తీర్చి పరిశుద్ధపరిచి మహిమపరుస్తున్న ప్రజలైన మనకి మనం ప్రకటించేది ఏంటంటే జాగ్రత్త, శాపగ్రస్తులు అవుతావు, నీకు ఏదో జరుగుతుందని. కానీ ఇక్కడ దయచేసి గమనించండి, ఒకటే సెంటెన్స్, వెరీ ఇంపార్టెంట్. అండ్ దట్ వర్డ్, ద ఇంపార్టెంట్ వర్డ్ ఈజ్ ప్రభు శరీరము అని సారీ వివేచింపక తిని త్రాగువాడు. God is asking us to discern that this is the body, this bread, small bread piece. ఆ రోజు ఆదాము అవ్వలు చిన్న పండు తీసుకొని ఆ ముక్కను తిన్నందుకు, చిన్న ముక్క, వాళ్ళు దే హ్యావ్ టేకన్ దాట్, తిన్నరైన తర్వాత. కానీ ఇక్కడ ఏమన్నంటే ప్రభు శరీరం అని వివేచింపక తిను త్రాగువాడు. దట్ వర్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యు డిజర్న్ ద లార్డ్స్ బాడీ. ఫర్ దిస్ రీజన్, ఇంగ్లీష్ లో చాలా స్ట్రాంగ్ గా ఏంటంటే ఫర్ దిస్ రీజన్, ఓన్లీ వన్ రీజన్. ద వన్ రీజన్ ఈజ్ ప్రభు శరీరం అని దాన్ని వివేచింపక తిని త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటగై తిని త్రాగుచున్నాడు. ఇందువలన మీలో అనేకులు బలహీనులను రోగులను ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నీ కొరకే ప్రభు పరలోక ఆ వైభవాన్ని, పరలోకంలో ఓరాలమ్మా ఆ ఆరాధన ఆ పరిశుద్ధ స్థలముల నుంచి దిగి వచ్చింది టు గివ్ యూ దాట్. హి డజంట్ వాంట్ టు కర్స్. విస్తారమైన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తాడు. విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు. దయ, కనికరము, నీతి, జాలి, దీర్ఘశాంతము, పాపమును, దోషమును, అపరాధమును క్షమించును. యేసు ప్రభు నిబంధన ద్వారా మన జీవితాల్లో ఆ పాప దోషములను కూడా దోషులుగా ఎంచక నిర్దోషులుగా చేస్తున్న ఒక క్రొత్త నిబంధన. ఇది ఎంత విలువైన నిబంధన! ఈ యొక్క విషయాల్లో 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 27వ వచనం. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఈ రక్తం ఎక్కడికి వెళ్ళి గారిందండి? శరీరంలో నుండి, యేసు ప్రభు యొక్క శరీరంలో నుండి, ఆ పరిశుద్ధమైన నిష్కలంకమైన శరీరం, పాపమెరుగని, పాపం అంటే తెలియని ఆ శరీరంలో నుండి కారిన అమూల్యమైన రక్తం. ఇట్స్ అ వెరీ ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. అమూల్యమైన క్రీస్తు రక్తమును ఏమంటున్నాడు? ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకులకు చిందించబడుచున్న నిబంధన రక్తం. దీన్నే ఒక్కసారి కొంచెం ఎక్కువగా చూసుకుంటే we will go to the book of Hebrews chapter 13. హెబ్రీయులు 13వ అధ్యాయము 21 వచనాలు అందులో చాలా క్లియర్గా
పాస్టర్ గారు చదవండి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను ఈజ్ అ షెపర్డ్, చీఫ్ షెపర్డ్. The chief shepherd's blood, the heavenly blood, Father's heavenly blood in Jesus, యేసు ప్రభులో ఉన్న ఈ గొప్ప కాపరి. చదవండి ప్లీజ్. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు. ఇక్కడ దయచేసి గమనించండి, ది గాడ్ ఈస్ టాకింగ్ దట్ దిస్ ద న్యూ, క్రొత్త అండ్ నిత్యమైన నిబంధన. సో ఈ దానికి క్రొత్త నిత్య రక్త నిబంధన, క్రొత్త నిత్య రక్త నిబంధన. దిస్ ఇస్ అ న్యూ కవనెంట్ అండ్ దిస్ ఇస్ ఇటర్నల్ కవనెంట్, శాశ్వతమైన కవనెంట్. శాశ్వతమైన ఆ రక్తం అంటే ఏంది? యాక్చువల్లీ యేసు ప్రభు రక్తం తన శరీరంలో ఉన్న, అందుకు ముందే చెప్పు మనకు తెలుసు, అది ప్రతి వారి యొక్క జీవం ఎక్కడ ఉంది? తన శరీరంలో. ఫ్లెష్, ది లైఫ్ ఆఫ్ ద ఫ్లెష్ ఈజ్ ఇన్ ద బ్లడ్. దేవుని వాక్కు, అది మనకు ఏర్పరిచిన వాక్కు. సో యేసు ప్రభు మనకు చేస్తున్న నిబంధన ఆయన జీవము ద్వారా, ఆయన లైఫ్ ద్వారా, ఇటర్నల్ లైఫ్ ద్వారా, నిత్యమైన ఆ యొక్క జీవితం యొక్క ఆ నిబంధన చేస్తూ క్రొత్త నిత్య రక్త నిబంధన గొప్ప కాపరి అయిన యేసు ప్రభు ద్వారా జరుగుతున్నది. ఇందులో ఇంకా మనము ఆ విషయాలు చదువుతూ దయచేసి అక్కడ పాప క్షమాపణ. చాలా మంది ఈ రోజుల్లో, నేను ఆ దేవుని కృపను బట్టి, ఆయన యొక్క కార్యం బట్టి అనేకులకు ఆ పాస్టర్స్ అయినా కానీ సరే, ఓకే వీళ్ళని అడగాలి నేను క్వశ్చన్స్ అని ఒక నిర్ణయించుకుని ఎప్పుడో చాలా సంవత్సరాల కిందట. ఏమంటే, తిరిగి జన్మించినవా బాబుని అని. అది ఎంత పెద్దలైనా సరే, లేకుంటే వాళ్ళను అవమానపరచకుండా, ఏంటి ఇన్ని సంవత్సరాలు ఇట్లా మాట్లాడుతుండే ఈయన ఇంత పోరడు అని అనుకుంటారని, అయ్యగారు మీ యొక్క సాక్ష్యం కొంచెం వినాలి, ఏ విధంగా ప్రభు దగ్గరికి వచ్చినారు, ఏ విధంగా మీరు ద రిజరక్షన్ లైఫ్, పునరుత్థాన జీవితం నీలో ఏ విధంగా జరిగింది. యేసు ప్రభు యాక్చువల్లీగా మనం చనిపోయినప్పుడు, పాపముల ద్వారా అపరాధాలను చచ్చిపోయినప్పుడు, he came into our life through the Holy Spirit and he is resurrected. నన్ను మనందరినీ కూడా ప్రభు యొక్క కృప, కనికర, విస్తారమైన కృప, విస్తారమైన కృపం, శాశ్వతమైన ప్రేమ, దయ, శాశ్వతంగానే దయ, శాశ్వతంగానే కనికరం. ఎంత ప్రేమమయుడైన తండ్రి యొద్ద మనకున్న ఆధిక్యత దయచేసి గమనిద్దాం. పాప క్షమాపణ. చాలా మంది పాప క్షమాపణ అని ప్రార్థన ఏం చేస్తామంటే, పాపులం ప్రభా, ఇంకా మేము పాపులం. అరే, యేసు ప్రభు పరిశుద్ధపరిచినాడు అని మన పత్రికల్లో అంత చదువుతాం, అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్న విషయాలు చదువుతాం. కానీ అది నీకు వచ్చినప్పుడు మాత్రమే, నువ్వు పాపిగా నువ్వు తలంచుకుంటే, నీ పిలుపే పరిశుద్ధమైన పిలుపు. ఇట్స్ పరలోక పిలుపు. ఆ పరిశుద్ధమైన పిలుపులో నేను పరిశుద్ధుని అని దేవుడు నువ్వు పలకాలి అని ఇష్టం. ఎందుకంటే కుమారుని యొక్క రక్తము ద్వారా, కుమారుని యొక్క జీవం ద్వారా, కుమారుని యొక్క ఆ మహిమ ద్వారా దేవుడు మనల్ని పాపక్షమాపణ అనే మహిమ, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ, దేవుడు అనుగ్రహించాలనుకుంటున్న మహిమ. ఎందుకంటే దేవుడికి తన మహిమను తన బిడ్డలకు చూపించాలి, వారు అనుభవించాలి. పాపక్షమాపణ మహిమను దేవుడు నీకు అనుగ్రహించాలనుకున్నాడు. ఎందుకనంటే తన కుమారుని రక్త నిబంధనలో పాపక్షమాపణ నిబంధన ఉన్నది గనుక ఆ రక్తము ద్వారా నీ యొక్క పాపములు కడిగివేయబడగలగాలి. అందుకొరకే పాత నిబంధన యానిమల్స్ ఆయన ఎప్పుడైతే ఆ మేకల యొక్కయు, ఎడ్ల యొక్కయు, గొర్రెల యొక్క రక్తము ఒక మంచి సంపూర్ణ సిద్ధి కలగచేయలేదు అని దేవుడు తన కుమారుని యొక్క నిబంధన రక్తమును మన కొరకు అర్పించారు. దయచేసి ఒకసారి హీబ్రూస్ చాప్టర్ 10
ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన ఆ విషయము. ఈ క్రొత్త నిబంధన ఎందుకు రావాల్సి వచ్చింది, వచ్చి ఏం చేస్తున్నది అన్న విషయాలు ఒకవేళ పాస్టర్స్ కానీ మరి విశ్వాసులు కానీ ఉదయకాలం దేవుని యొక్క సన్నిధిలో వాక్యము వినాలి, దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకోవాలి. ఆ ప్రణాళికలో నేను ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నానని గ్రహించగలిగిన ఆ ప్రేమ మహిమను దయచేసి గమనిద్దాం. మొట్టమొదటి వచనం 4 వచనాల వరకు చదవాలి రాష్ట్ర గారు. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల ధర్మశాస్త్రం విషయం ఎంతగా రాసినాడు దేవుడని ఒక 2 రోజులు మనం విన్నాం. ధర్మశాస్త్రం పాత ధర్మశాస్త్రం క్రొత్త నిబంధనలో దేవుడు ఏం చేశాడు, ఎందుకు దాన్ని రిపీటెడ్ గా ఈ లేఖనాల్లో మనకు పొందుపరిచి దాని విషయాలు అర్థం చేసుకొని స్వతంత్రులుగా ఐ హ్యావ్ టు బి లిబర్టీ. ఏ విధంగానంటే పాము యొక్క విషయం కూరల్లో ఉంటుంది. ఆ కూరల్లో ఉన్న ఆ కూరలు తీసేస్తే ఇఫ్ ద ఫ్యాంక్స్ ఆర్ టేకన్ అవుట్ ఫ్రమ్ స్నేక్, పాము ఉంది, దాన్ని ఏం చేయలేదు. ఇట్స్ లివింగ్, అది ఉంది కానీ ఆ విషయం మనకు రాలేదు. కానీ పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అన్నప్పుడు దాని కూరలు ఏదైతే శక్తి ఉందో దాన్ని తీసివేసి, ఆ యొక్క శక్తి నుంచి తీసివేసి ధర్మశాస్త్రము నీకు అడ్డముగా విరుద్ధముగా ఉండకుండా దాన్ని నెరవేర్చి దాన్ని అబాలిష్ చేసినాడండి. ఆ వర్డ్ ఇంగ్లీష్ ప్లీజ్, అబాలిష్. He abolished the law that it may not be against you, only for believers. ఇది సర్వలోకానికైనా కానీ అర్థమయ్యేది ఎవరికంటే నీకు నాకే, ఇంకా వేరే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఆ నిబంధనలో నువ్వు పాల్గొంటున్నావు. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ అంటే యేసుప్రభు రాబోతున్నాడు, ఆ మేలు ఛాయ ఈ ధర్మశాస్త్రము అని మనకు వివరిస్తా ఉంది. చదవండి పాస్టర్ గారు. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక. ఆ నిజస్వరూపం ఎవరిలో ఉన్నది? యేసు ప్రభులో ఉన్నది. ఆ నిజస్వరూపం యేసు ప్రభులో ఉన్నది అని కొంచెం వాక్యం కూడా చూస్తే చాలా బాగుంటుంది. అది దయచేసి ఒకసారి కొలస్సీలు లేకుంటే ఎఫ్ఎస్సి 2వ అధ్యాయానికి జస్ట్ మొట్టమొదటి కొలస్సీలు ఉందో లేదో చూద్దాము. కొలస్సీలు 2వ అధ్యాయము 17వ వచనము. ఇది రాబోవు వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. చాలు, నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది, ఛాయగలదియే గాని నిజస్వరూపము కాదు అని పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ అందులో ఉన్న మహిమ ప్రభావములను see the greatest work of the blood of Jesus Christ, యేసు ప్రభు యొక్క నిబంధన రక్తములో ఉన్న ప్రభావము మహిమ దాని యొక్క అమూల్యత శక్తి ఏంది అని గ్రహించగలిగిన పాస్టర్లం కానీ దివసేవకులం కానీ సువార్థికులం కానీ సంఘ పెద్దలం కానీ మనం తెలుసుకొని ఈ దాంట్లో నడవాలి అని దేవుడి యొక్క ఉన్నతమైన ఉద్దేశం. చూడండి, చదవండి 10వ అధ్యాయం హెబ్రీయులో. ధర్మశాస్త్రం రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగు చేయనేరవు. అక్కడ ఆగండి. సంపూర్ణ సిద్ధి కలుగ చేయనేరవు. ఆల్ త్రూ ఇయర్స్, అబౌట్ 15 to 2000 years దే వేర్ ఆఫరింగ్, వాళ్ళు అర్పణలు తీసుకొని వస్తా ఉన్నారు కానీ సంపూర్ణ సిద్ధి కలుగ చేస్తలేదు. అంటే సంపూర్ణ సిద్ధి కలిగిన ఒక బలి కావాలి దేవుడికి. మాటి మాటికి వాళ్ళు పాపాలు జ్ఞాపకం చేసుకో ఉంటున్నారు. ఇయర్ ఆఫ్టర్ ఇయర్, ద డే ఆఫ్ అటోన్మెంట్, ఆ యొక్క పాప క్షమాపణ దినము ప్రతి సంవత్సరం కూడా ఇశ్రాయేలు వాళ్ళు చేస్తూ ఉన్న పరిస్థితుల్లో సంపూర్ణ సిద్ధి కలుగజేస్తలేరు గనుక అది ఆ అర్పణలు సంపూర్ణ సిద్ధి కలుగజేయగలిగిన
ఒక విధానము కావాలి, నిబంధన రక్తము కావాలి. ఎస్, ఫర్గివన్, క్లెన్స్డ్ అనే ఆ నిబంధన కొరకు దేవుడు చూశాడు. అది వాగ్దానం చేయబడ్డది ఇర్మియా కాలంలోనే ప్రవక్తల ద్వారా మనకు రుజువైన ప్రాఫెసీ. అండ్ నౌ గాడ్, దేవుడు ఎంత మంచిగా మనం చేస్తే సంపూర్ణ స్థితి కలగజేయనారు. అలాగు చేయగలిగి ఉండేలా సేవించు అంటే నీవు నేను లేక ఇశ్రాయేలు ఒక్కసారే శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షి పాప జ్ఞప్తి ఇకను ఉండదు. దయచేసి గమనించండి, అక్కడ దెర్ ఇస్ అ వెరీ బిగ్ సెంటెన్స్ దేర్, అ వెరీ బిగ్ స్టేట్మెంట్. ఏంటిది? పాప జ్ఞప్తి, పాపముల జ్ఞప్తి ఇకను ఉండదంట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. సంపూర్ణంగా సిద్ధిపరచబడ్డ తర్వాత, క్షమించబడ్డ తర్వాత, ఆ అర్పణ అంగీకరించబడ్డ తర్వాత మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించటం మానుదురు కదా. ఎస్, అర్పించుట. ఆ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అర్పించొద్దు, యాక్చువల్లీ ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ అర్పించొద్దు. ఎందుకంటే సంపూర్ణ సిద్ధి ఆ రక్తము ద్వారా జరిగింది కనుక, గోడల ఎడ్ల యొక్క, గొర్రెల యొక్క, మేకల యొక్క రక్తం వలన జరిగింది కనుక సంపూర్ణ సిద్ధి అయిపోయింది. నో మోర్ పాప జ్ఞప్తి. పాప జ్ఞప్తి అంటే నో మోర్ కాన్షియస్ ఆఫ్ యువర్ సెన్స్. దట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ద యానిమల్స్ బ్లడ్. బట్ నౌ అయితే దాన్ని సంపూర్ణ సిద్ధి కలుగజేయాలా, పాపములు తీసివేయబడాలా, రిడీమ్ కావాలా. రిడీమ్ లేక విమోచన అంటే పాపములు క్షమించబడము, విడుదల పొందడం. దిస్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ ది గ్రేట్ గాడ్. ఇదొక గొప్ప మర్మంతో కూడిన మాట. దయచేసి ఒక్కసారి రోమాపత్రిక 8వ అధ్యాయము గమనిద్దాం. మొదటి 2 వచనాలు, రోమాపత్రిక మొదటి 2 వచనాలు దయచేసి చదవండి బ్రదర్. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి బాగా క్లెయిమ్ చేస్తాం క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అసలు ఎందుకు లేదు? కింద రాస్తా ఉన్నాడు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. మనం అందరం మన లైఫ్ లో 2 నియమాలలో మనం బ్రతుకుతా ఉన్నాం. దేర్ ఆర్ 2 laws, దేర్ గవర్నింగ్ మన యొక్క జీవితాలను. అవి గవర్న్ చేస్తూ మనం యాత్ర కొనసాగిస్తున్నాం. అర్థం చేసుకోలేక చాలాసార్లు ఆ విషయాల్లో తడబడిపోతున్నాం. దయచేసి గమనించండి. ఆయన ఏమన్నంటే క్రీస్తు యేసులో నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. అంటే యేసు ప్రభు యొక్క ఆత్మలో ఒక నియమం ఉంది. ఆ నియమం ఏంటంటే జీవమునివ్వాలి. అంతనే, సంపూర్ణ సిద్ధి కలగాలి, జీవము కలగాలి. అందుకొరకు యేసు ప్రభు యొక్క ఆత్మ యొక్క నియమంలో జీవమునిచ్చు నియమం ఉందంట. ఆ కింద మనమేమో మన శరీరంలో, ఇప్పుడు మానవునిలో పాప మరణముల నియమము ఏలుతూనే ఉన్నది. ఎందుకంటే మనము బై బర్త్ పాపమును చేస్తున్నందుకు పాపులం కాదు, కానీ మన పుట్టుక పాపమునందే ఉన్నది కనుక పాపము మరణము అనే నియమం అక్కడ చదవండి పాస్టర్ గారు ప్లీజ్. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. దయచేసి గమనించండి, అక్కడ ఎంత పెద్ద స్టేట్మెంట్ అది. పాపము మరణము అనే నియమము ఫినిష్ అవుట్. నమ్ముతావా లేదా అన్న క్వశ్చన్ లో మనము దేవుని సన్నిధిలో, ప్రభువా ఇంత గొప్ప కార్యమా, నాలోని జీవాత్మ ద్వారా నాలో ఉన్న పాపము మరణం అనే నియమాన్ని కంప్లీట్ గా కొట్టివేసినవా? డౌట్. ఎందుకంటే పాపం అప్పుడప్పుడు నాకు కనబడుతున్నట్టున్నది, నాలో ఆలోచనలు వస్తా ఉన్నాయి. కానీ వాట్ యు బిలీవ్ రైట్, యు లివ్ రైట్. వాట్ యు బిలీవ్ రైట్ నాలెడ్జ్, ఏదైతే సత్యజ్ఞాన వాక్యం ఉందో దాన్ని వినడం ద్వారా, దాన్ని చదవడం ద్వారా సరి అయిన విశ్వాసము, ఆ విశ్వాసం ఉండడం వలన సరి అయిన జీవితము మనం జీవించగలిగిన ఆ మహిమ ప్రభావములతో కూడిన దేవుని యొక్క
వాక్ ఇది. దెర్ ఇస్ గ్రేట్ పవర్ ఇన్ ద వర్డ్, దెర్ ఇస్ గ్రేట్ లైఫ్ ఇన్ ద వర్డ్. నిత్య జీవం ఉంది నువ్వు ప్రకటించే వాక్యంలో. ఇటర్నల్ లైఫ్, క్షమాపణ ఉంది నువ్వు ప్రకటించే వాక్యంలో. దేవుడు ఎప్పుడైతే తన వాక్కును మొట్టమొదటిగా ఆది కాండంలో గమనించినప్పుడు మనకు ఏమవుతుంది? ఆయన మాటలో క్రియేషన్ ఉంది, ఆయన మాటలో చెట్లు ఉన్నాయి, ఆయన మాటలో అన్ని సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నారు మాటలోనే. హిస్ వర్డ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. ఆ వాక్యాన్ని మనం ప్రకటిస్తున్నాం, ఆ వాక్యంలో మహిమను ప్రకటిస్తున్నాం. అందుకొరకే కొంచెం ఎక్కువ ధ్యానంలోనికి వెళ్ళాలా, కొంచెం ఎక్కువ ప్రార్థనలోనికి. 1 గంట ప్రార్థన చేస్తే అయ్యా నాకు టైం లేదు, ఏం లేదు. నో, ఎవ్రీబడి హ్యాస్ గాట్ టైం. తప్పకుండా ఎక్కువ సమయం గడపాలి. నేను ప్రొఫెషన్ విడిచింది ఎందుకంటే ఎక్కువ సమయం, ఐ క్లోజ్ మై హాస్పిటల్, 20 bedded వెరీ గుడ్ హాస్పిటల్. ఎక్కువ సమయం నాకు దొరకాలి ప్రార్థన కొరకు, దేవుని వాక్యం కొరకు. అంటే మిమ్మల్ని అందరినీ విడమని చెప్తలేను, బట్ యూ కెన్ మేక్ ఆ టైం చేసుకోవాలని నేను దేవుని పేరిట బతిమలాడుచున్నాను. ఐఎమ్ బిసీచింగ్ యూ, బతిమలాడుతున్నాను. ఎందుకంటే ఆ సమాధానము, ఆ మహిమ, ఆ శక్తి, గాడ్ వాంట్స్ యూ అండ్ మీ టు ఎంజాయ్ దాట్. ఈ వాక్యంలో ఉన్న సత్యమును అనుభవించాలి అని దేవుని యొక్క ఉద్దేశం. సో దయచేసి కింద చదవండి. ఇంకా 10వ అధ్యాయం, మళ్ళీ హెబ్రీలో 10వ అధ్యాయము. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు ధర్మశాస్త్రము చేసెను. దేన్ని చేయజాలకపోయిన, ధర్మశాస్త్రం ఏం చేయలేదండి, ఏమీ చేయలేదు. ఒక బాలశిక్షకుడుగా దేవుని యొద్దకు నడిపించింది, మేలుల ఛాయ దగ్గరికి నడిపిస్తా ఉంది. దిస్ ఈస్ వాట్ ఈస్ రిటన్ అబౌట్ ది ఓల్డ్ కవెనెంట్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. సో ఇది చాలా వండర్ఫుల్ గాడ్స్ ప్లాన్. ఏంటంటే కొత్త నిబంధన చేయాలి నేను ఇశ్రాయేలు వారితోను, యూదా వారితోను. ఆ నిబంధనలో నిన్ను నన్ను కలిపేసేసాడు. ఎఫెసీయుల 2వ అధ్యాయం 11 నుంచి ఆఖరి వరకు చదివితే, విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము యూదునకును అన్యజనులకును మధ్యగోడగా నిలిచి, ఆ మధ్యగోడ నిలిచిన దాన్ని ప్రభు తన శరీరమందు నెరవేర్చి దాన్ని కొట్టివేసినాడు అని డైరెక్ట్ గా మాట ఉన్నది కనుక దాన్ని మీరందరూ దయచేసి తలంచండి. పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అని చాలా స్ట్రాంగ్ గా అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీ 15వ అధ్యాయము 56వ వచనంలో రాసినాడు కనుక దయచేసి బాగా గమనించండి. ఆ మధ్య గోడను పడగొట్టి ఉభయులను ఏకపరిచి ఒక నూతన వ్యక్తిగా తయారు చేశాడు శిల్వ కార్యం ద్వారా. అది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక మనకి. చదువు బ్రదర్ ప్లీజ్, అదే చదవండి. ధర్మశాస్త్రం చేయజాలకపోయానో దానిని దేవుడు చేశాను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకుని మనయందు. ఇక్కడ చాలా చాలా స్ట్రాంగ్ గా అర్థం చేసుకోవాలి. 7వ అధ్యాయం అంతా కూడా, 7వ అధ్యాయము రోమాపత్రికలో శరీర సంబంధంగా జీవం ఎట్లా ఉంటుందో, పౌలు పడ్డ కష్టాలు మనం తప్పుగా అర్థం చేసుకొని ఆ తప్పు అర్థాన్ని ప్రజలకు బోధించి వారిని కూడా బలహీనులుగా చేస్తున్నాం. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాము అని అనుకొని తెలుసుకోవాలనుకుంటే మనం ప్రకటించేది శరీర సంబంధంగానే ప్రకటిస్తున్నాం. 8వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గారు రాసిన 8వ అధ్యాయం అంతా కూడా నీకు శరీర సంబంధానికి దేనికి పోల్చబడలేదు. అది ఆయన ఎప్పుడైతే లోకంలో ఉన్నాడు, శరీర సంబంధిగా ఉన్నాడో, ఆ దమస్కు మార్గంలోకి వచ్చినంత వరకు కూడా ఉన్న ఎక్స్పీరియన్స్ అవి అక్కడ వరకే. ఆ తర్వాత ఆత్మ ద్వారా నడిపించబడ్డాడు, గొప్ప మహిమ స్వరూపము గల సేవను ప్రకటించాడు, చేశాడు, సంఘములను కట్టాడు. ఇక్కడ దయచేసి గమనించండి, ధర్మశాస్త్రం ఏం చేయజాలకపోయింది కానీ దేవుడు తన కుమారుని, చదవండి పాస్టర్ గారు. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకుని మనయందు. ఆత్మను అనుసరించే నడుచుకోను మనం అంటే వీ హావ్ నాట్ గివన్ దాట్ మచ్ ఇంపార్టెన్స్. అంత శ్రద్ధగా దాన్ని మనం వెంబడించలే. పరిశుద్ధాత్మను మనం ప్రక్కకు పెట్టి మన విషయాలు మనమే చేసుకుంటూ పోతాం కానీ
ఆయన ఏమంటున్నా, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే వాళ్ళని మనం. వీఆర్ పీపుల్ ఆఫ్ ద ఆత్మను అనుసరించేవారు. చదవండి ప్లీజ్. మన ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఎంత గ్రేట్ అండి, ఎంత గ్రేట్ అండి, ఎంత వాల్యుబుల్ గాడ్స్ వర్క్ ఆన్ ద క్రాస్. దిస్ ఇస్ ఆల్ హ్యాపెనింగ్ ఆన్ ద క్రాస్. ఆయన శిలువ వేయబడ్డప్పుడు, ఆయనకు తీర్పు తీర్చబడుతున్నాడు, కండెమ్ అవుతున్నప్పుడు, ఇవన్నీ కూడా దేవుడు తన కుమారుని ద్వారా జరిగిస్తూ ఒక సంపూర్ణ సిద్ధి కలగాలి, వీళ్ళు పరిశుద్ధపరచబడాలి అన్న గాడ్స్ మైండ్ ఇస్ డిస్ప్లేడ్ ఆన్ ద క్రాస్. యేసు ప్రభు యొక్క మనస్సు, దేవుని యొక్క మనస్సు యేసు ప్రభు ద్వారా శిలువ మీద మనకు ప్రత్యక్షపరచబడుతుంది. The same thing should happen in my life అనే సాక్ష్యము నీవు నేను ఇయ్యగలిగి ఉండాలని ప్రభు ప్రేమ ద్వారానే కోరుకుంటున్నాను. మనల్ని తన క్రియను ప్రచురం చేయు నిమిత్తం ఏర్పరచబడిన జనులు, పరిశుద్ధులు, యాజకులు, రాజకీయ వంశంలో ఉన్నవారు, యాజకీయులు, రాజకీయులు. సో దిస్ ఈస్ గాడ్స్ ప్లాన్. దయచేసి హెబ్రీయులు 10వ అధ్యాయంకి వెళ్దాం. రెండవ వచనం పాస్టర్ గారు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించువారు ఒక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇకను ఉండదు కనుక వాటిని అర్పించుట మానుదురు గదా. అయితే that's a common statement that you can also understand because it is like that. పాపాలు జ్ఞాపకమే వస్తున్నాయి మనకి, ఏటేట జ్ఞాపకం చేసుకోవాలి వాళ్ళు. చదవండి. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అసాధ్యమైంది వాటి ద్వారా సాధ్యము చేసే ఒక అర్పణ కావాలి. పాపములు చేయడానికి మరిపించే ఒక అర్పణ కావాలి. సంపూర్ణ సిద్ధి కలుగజేసే ఒక అర్పణ కావాలి. కనుక యేసు ప్రభు ఏమంటున్నాడు, తను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు. మరియ గర్భంలోనికి రాకముందు దావీదు ఎంతగానో దీన్ని ప్రవచించినాడు. ఏమంటున్నాడు? అసాధ్యము కాబట్టి ఆయన యేసు ప్రభు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. దిస్ ఈస్ గాడ్ టాకింగ్ అబౌట్ ద న్యూ కవెనెంట్, హౌ జీసస్ ఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్. ఏ విధంగా యేసు ప్రభు ఈ యొక్క క్రొత్త నిత్య రక్త నిబంధనను అమల్లోనికి తీసుకురావాలా, how he can do it. And God said, my dear son, I don't like anything now. అన్ని ధర్మశాస్త్ర ప్రకారం అర్పించబడ్డాయి కనుక ఈ అర్పణలు నాకేమొద్దు అని యేసు ప్రభు దావీదు ద్వారా ప్రవచింపబడ్డ ఆ లేఖనాలను నెరవేర్చడానికి 40 ఐ థింక్ ఐ డోంట్ నో మేబీ 40 కీర్తన 40లో రాయబడింది అనుకుంటా. ఇవి దయచేసి గమనిద్దాం. ఇంకా ఏమంటున్నాడు? రాయబడిన ప్రకారము అప్పుడు నేను గ్రంథపు చుట్టలు ఏడవచ్చు నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకిష్టమైనవి కావనియు పైని చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. ఈ కొట్టివేయడము అనే మాటలకి చాలా మంది విశ్వాసులు, పెద్దలు, ప్రీచర్స్ అంగీకరించలేక
పాప భారంనే మోయాలి ప్రజలన్నట్లు ప్రకటిస్తుంది. This is one of the greatest disturbance to the church. You understand it more correctly and clearly. ఇంకా ఎక్కువగా అర్థం చేసుకొని, ఇంకా ఎక్కువగా దాన్ని గ్రహించి, నీ జీవితంలో జరుగుతున్న క్రియలను ప్రకటించాలి అని దేవుడు నన్ను మనలందరినీ కూడా ఏర్పరచుకున్నాడు. సో ఇక్కడ రెండవ దానిని స్థిరపరచడానికి, రెండవ దానిని అని అన్నప్పుడు మన జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే క్రొత్త నిత్య రక్త నిబంధన. సో ద ఇటర్నల్ కవెనెంట్ అదేమో ఓన్లీ ఫర్ షార్ట్ టైం, అంతవరకే. పాత నిబంధన అంతవరకే. అందులో క్షమాపణ లేదు, పరిశుద్ధత లేదు, ఏమీ లేదు. బ్రతకాలి అంతనే, అంతకాలం. సో ఏం జరుగుతుంది? చదవండి పాస్టర్ గారు ఇంకా కిందికి 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. పరిశుద్ధపరచబడి ఉన్నాము లేక పరిశుద్ధపరచబడతామా? The confident statement of God, the Holy Spirit is that yes, once and for all. ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ ను మనము చదవలేక ఈ హెబ్రీల పుస్తకం అంటేనే పక్కకు పెడతారు చాలా మంది. అర్థం కాదు కనుక పక్కకు పెట్టాలా, రోమాపత్రిక అర్థం కాదు కనుక పక్కకు పెట్టాలా, గలతీలు అర్థం కాదు కనుక పక్కకు పెట్టాలి. సత్యం అంతా అందులో ఇమిడి ఉన్నది. సాతాను మనల్ని ఈస్ మేకింగ్ టు స్కిప్ దోస్ వండర్ఫుల్ పవర్ఫుల్ స్టేట్మెంట్స్ ఫర్ ఫెయిత్. విశ్వాసం కొరకు కావలసిన ఈ దివ్య లేఖనాలను మనము తప్పించబడి, ఎవరైనా చెప్తుంటే అర్థం కాకుండా అర్థమైతే లేదు బాబు మనం వెళ్ళిపోదాం పక్కకు మీటింగ్ పోదాం అని అనుకుంటారు. గమనించండి ఇక్కడ ఇంకేమంటున్నాను, చదువు పాస్టర్ గారు. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తము సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి. చాలు. ఇంతకుముందు కూడా ఈ స్టేట్మెంట్స్ చదివినాం. ధర్మశాస్త్రం యొక్క మాటలు చదువుతున్నప్పుడు పాత నిబంధన క్రొత్త నిబంధనలో ఉన్న పరిస్థితులను ఎప్పుడైతే చూస్తుంటామో మనం 2 రోజులు కూడా ఇక్కడేమో అప్పుడు కూడా చదివినాము. అయితే ఈయనైతే యేసు ప్రభు అయితే పాపముల నిమిత్తము సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి. క్వశ్చన్ ఏందనంటే, ప్రభు రక్తము నీ పాపమునకు సదాకాలము క్షమించి ఉన్నాడు, క్షమించబడినవి అనే ఉద్దేశము నీకు ఈ స్టేట్మెంట్ ద్వారా, ఈ పరిశుద్ధాత్మ రాసిన మాటల ద్వారా నీకు ఉందా లేదా, వచ్చిందా లేదా, అర్థం చేసుకున్నావా లేదా? అర్థం చేసుకుంటే నీ విశ్వాసం ఇదే విధంగా ఉంటుంది. విశ్వాసం అదే విధంగా ఉంటే నీ లైఫ్ స్టైల్ కూడా నేను క్షమించబడ్డాను అనే అంత విశ్వాసము యాత్రలో నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును అంటే ఈ మాటల పైన, ఈ క్రియల పైన, శిలువ మీద చేసిన ఈ క్రియా రూపకమైన జీవితం ద్వారా నీ జీవితము విశ్వాస యాత్రలో కొనసాగాలని దేవుని ఉద్దేశం. చదవండి పాస్టర్ గారు. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. Yeah, he has gone there and sitting at the right hand of God because he finished the work. సమాప్తం చేశాడు. అయితే 14వ అధ్యాయం ఎంత ప్రాముఖ్యము అని అంటే క్రొత్త నిబంధన. దీస్ ఆర్ ది ఫ్రేజెస్ ఇన్ ద న్యూ కవెనెంట్. ఆయన యొక్క క్రొత్త నిబంధనలో అంశములు ఏవి? Do you know about the phrases of the new covenant, or the clauses of the new covenant? I'm sorry, phrases అన్నాను, clauses of the new covenant. చదవండి పాస్టర్ గారు. 14వ వచనం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు.
దేవుడు నిన్ను ఎట్లా చూస్తున్నాడు? యేసు ప్రభులో క్షమాపణ పొంది, యేసు ప్రభులో తిరిగి జన్మించి, యేసు ప్రభులో నీ జీవితంలో పునరుత్థానమై, నీ ఆత్మలో పునరుత్థానము కలిగి దేవుని బిడ్డగా మార్చబడి, ఆయన జీవము, ఆయన ఆత్మ యొక్క నియమము, పాప మరణంలో నియమం నుండి విడిపించిన నిన్ను ఏ విధంగా చూస్తున్నాడంటే, పరలోకంలో ఉండి మై సన్ ఆర్ మై డాటర్ దే ఆర్ పర్ఫెక్ట్ బిఫోర్ మీ. నేను చెప్పిన స్టేట్మెంట్స్ కావివి. పాస్టర్ గారు అంతే చదువుతున్నామా? అవునండి, అవునండి. సో వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? మన విశ్వాసం ఎక్కడుంది? యేసు ప్రభు చేసిన ఆ శిల్వ కార్యం యొక్క నిబంధన, క్రొత్త నిత్యముగా నిలిచే రక్త నిబంధన, అది జీవ నిబంధన. ఆయన జీవంతో, అంటే పరలోకపు దేవుని యొక్క జీవంతో నీలో నిబంధన ఏం చేస్తున్నాడంటే, మై డియర్ సన్, ఐ హావ్ ఫర్గివెన్ ఆల్ యువర్ సిన్స్ అండ్ ఐ హావ్ పర్ఫెక్టెడ్ యు ఆర్ మై పర్ఫెక్షన్. కొలెస్ట్రాల్ కూడా అదేవిధంగా రాస్తారు. క్రీస్తు యేసునందు మీరు సంపూర్ణులైన, క్రీస్తు యేసునందు నీకు నువ్వు చూసుకుంటే యు ఆర్ ఆల్వేస్ ఏ డర్టీ మ్యాన్ అనుకుంటావు నువ్వు. విశ్వాస యాత్ర ఏంటి? పరిశుద్ధపరిచినాడు, ఆ మాటలు నమ్ముకుంటాను, నా పాపములు క్షమించబడ్డవి, నేను పరిశుద్ధపరచబడ్డాను, ఆ మాటల మీద నేను నా జీవితాన్ని కొనసాగించుంటే ద సేమ్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. అదే విధంగా నీ క్రియ, నీ హృదయంలో, నీ మనస్సులో ఆ క్రియలు, నీవు ఒప్పుకున్న క్రియలు, విశ్వసిస్తున్న క్రియలు నీలో 100%గా జరుగుతాయని విశ్వాసం ద్వారా జీవించడానికి నేర్చుకోవాలి. చదవండి పాస్టర్ గారు ప్లీజ్. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. పరిశుద్ధాత్మ కూడా ఎలాగనగా, పాస్టర్ గారు 15వ వచనం కరెక్ట్ కదా? ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు ఇక్కడ? ద హోలీ స్పిరిట్, ద గాడ్. హీ వాంట్స్ యూ టు లెర్న్, అండర్స్టాండ్ అండ్ బిలీవ్ రైట్లీ, ఎక్స్పీరియన్స్ రైట్లీ, లివ్ రైట్లీ. పరిశుద్ధాత్మ కూడా సాక్ష్యం ఇస్తున్నాడంటే, నీవు నేను వేసే క్వశ్చన్స్, మనకు వచ్చే ప్రశ్నలు, ఇది ఎట్లా, ఇది ఎట్లా, అదెట్లా, నో నో నో, యూ జస్ట్ బిలీవ్ దట్. ముస్లిమ్స్, నేను క్రిస్టియన్ ప్రిన్స్ అని ఒక అరబ్ దేశస్తులు వింటా ఉంటే, ఎంత తప్పుగా అబద్ధాల మీద ఆధారపడి జీవిస్తున్నారో వాళ్ళు, అంత ధైర్యంగా నీవు నేను క్రైస్తవులము ఈ సత్యం పైన ఆధారపడితే, అది అబద్ధం రాస్తున్నది అక్కడ ఉంది, కానీ నేను దాన్నే నమ్ముతానంటాడు. సత్యాన్ని నమ్మవలసిన వారు, సత్యవాక్యాన్ని మనం నేర్చుకుంటున్న వారు, మన విశ్వాస యాత్ర ఎంత స్ట్రాంగ్గా ఉండాలని దైవజనులందరికీ కూడా ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాండి. ఇంకేమంటున్నాడు? ఎలాగనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తర్వాత, వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన చాలా ఇంపార్టెంట్ ఉందండి. ప్రభు యొక్క రక్తం యొక్క ప్రభావం ఏ విధంగా ఉందని పరిశుద్ధాత్మ దేవుడు మనకు వివరిస్తున్నాడు. ఎందుకంటే సదాకాలంలో నిలిచి ఒకే ఒక్క బలి, వన్స్ ఫర్ ఆల్, ఒకే ఒక్కసారి సదాకాలంలో. ఈ యొక్క క్లాజ్, ఇదైతే అంశం ఇక్కడ రాయబడ్డదో, క్రొత్త నిబంధనలో ఉన్న మహిమాన్వితమైన సెంటెన్సెస్ ఇవి. జీవము నువ్వు ఎంకరేజ్ చేసి ఎల్లప్పుడూ ఆయన క్షమాపణలో బ్రతకడానికి, ఆయన మహిమలో బ్రతకడానికి, ఆ పరిశుద్ధతలో బ్రతకడానికి ప్రభు సెలవిస్తానంటున్నాడు. అవన్నీ కూడా ఇది చాలా పెద్ద అంశం. 17వ వచనం అండి, 16, 17 ఏంటంటే, దినంలో నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను నా వారి హృదయం అందుంచి వారి మనసు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తర్వాత, వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొని అని ప్రభువు చెప్పుచున్నాడు.
అంటే అక్కడ స్టేట్మెంట్ దయచేసి గమనించండి. వారి పాపములు అంటే రక్షణ పొందిన తర్వాత, ప్రభు రక్తం ద్వారా కడగబడిన తర్వాత, సమ్ టైమ్స్ యు మే గో అవే ఫ్రమ్ ది లైన్. వారి పాపములను, వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకం చేసుకొనను. పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఎంతకాలం క్షమించబడ్డావు అంటే కదా ఒక్కటి చెప్తాం, అంతం వరకు, నేను చచ్చినంత వరకు అని చెప్తాను. అర్థం ఏంటి నీకు? వారి పాపములను, వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకం చేసుకోనని ప్రభువు చెప్పుచున్నాడు. పాస్ట్ సిన్స్ ఆర్ ఫర్ గివెన్, ప్రెజెంట్ సిన్స్ ఆర్ ఫర్ గివెన్ అండ్ ద ఫ్యూచర్ సిన్స్ ఆర్ ఆల్సో ఫర్ గివెన్. అట్లా ఉన్నందువలన పాపం చేయదామా? నో క్వశ్చన్ ఎట్ ఆల్. ఎందుకంటే దేవుని యొక్క అత్యున్నతమైన కృప, విస్తారమైన కృపా సత్యములు, రక్షణను, నీతి దానమును కలగజేసిన దేవుని యొక్క కృప నీ జీవితాన్ని పాపంలోనికి నడిపించదు, పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. అది చాలా ప్రాముఖ్యమైన దేవుని యొక్క కృప అని టైటస్ 2వ అధ్యాయంలో 11వ వచనం నుంచి మనం చదివినాం మొన్న కూడా. ఇక్కడ యేసు ప్రభు యొక్క నిబంధన రక్తములో ఉన్న వాగ్దానము, క్రొత్త నిబంధన రక్తంలో ఉన్న వాగ్దానం. ఓకే, నౌ లెట్ us go to మత్తయి సువార్తని 26-28 వచనం మనం చదివినాము. ఈ రక్తము పాప క్షమాపణ. దయచేసి మనం అందరం కూడా ఒక విషయంలో చాలా ఆసక్తి కలిగి ఉండాలా. విశ్వాసుల పట్ల కానీ పాపములు క్షమించబడి ఉన్నవా అని ప్రశ్న అడగాలి. పరిశుద్ధపరచబడి ఉన్నవా అని ప్రశ్న అడగాలి. బాప్తిజం అప్పుడు దేవుని నమ్ముకున్నా అంటే అందరూ కూడా నమ్ముకుంటారు. దయ్యములు కూడా నమ్ముకొని అవి భయపడుతున్నాయి అంటారు. మనం భయపడకుండా ఉంటాం. చాలా మందిని ఈ యొక్క విశ్వాసమందు స్థిరపరచబడక, వాళ్ళు కొద్దిగా వేవ్ వచ్చింది అనుకోండి, డబ్బుల వేవ్ వచ్చింది అనుకో, అమ్మాయి ఒప్పుకుంటుంది. మంచి ఫ్యామిలీ, మంచి ఇల్లు ఉందంట, భూమి ఉందంట. సంబంధమే లేదని చెప్పినాడు దేవుడు. చీకటికి వెలుగు పొత్తెక్కడ, విగ్రహానికి క్రీస్తుకు పొత్తెక్కడ. ఎంత స్ట్రాంగ్ గా విశ్వాసాలను నడిపించగలిగినాము ఈ విశ్వాస యాత్ర కొరకు. దయచేసి ఇంకా 8వ అధ్యాయానికి వెళ్దాం. హెబ్రీయులు 8వ అధ్యాయం. ఓకే, పంతొమ్మిదవ వచనం. హెబ్రీయులు 7వ అధ్యాయము 19వ వచనం. 7వ అధ్యాయం. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడింది. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. చదవండి. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయెను. పాత నిబంధన కంటే శ్రేష్టమైన నిబంధన, ఎక్సలెంట్ మినిస్ట్రీ, ఎక్సలెంట్ మీడియేటర్ is our Lord Jesus Christ. దయచేసి 8వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం. ఇది రక్త నిబంధనలో చేస్తున్న యొక్క మహిమ. చదవండి. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడి. పాస్టర్ గారు, మరి ఎక్కువైన వాగ్దానములు. వాగ్దానాలు అంటే ఒకటి పాత నిబంధనలు చూడాలా, యెషయా గ్రంథంలో చూడాలా, ఇర్మియాలో చూడాలా, ఇంకా వేరే గ్రంథాల్లో చూసి ఇవన్నీ వాగ్దానాలు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, బట్ ఇక్కడ ఏమంటున్నాడు? మరి శ్రేష్టమైన ఏమంటున్నాడు, అంతేనా?
మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి మరి ఎక్కువైన వాగ్దానములను ఎందుకు దేవుడు అన్నట్టు వచ్చింది అక్కడ అంటే దయచేసి గమనిద్దాం. మరి ఎక్కువైన వాగ్దానాలు ఏంటి? చాలా దేవుడు అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా ఉంటా అన్నాడు పాత నిబంధనలో. నీతో ఉన్నాను, ఫియర్ నాట్, ఐఎమ్ విత్ యూ, ఐ విల్ హెల్ప్ యూ, ఐ విల్ బ్లెస్ యూ, ఇవన్నీ అన్నాడు. కానీ ఆ వాగ్దానముల కంటే మరి శ్రేష్టమైన వాగ్దానములు దేవుడు చిన్నగా అర్థం చేసుకుందాం. నీ యొక్క నిబంధన, రక్తంతో చేసిన నిబంధన నిత్య జీవ నిబంధన, నిత్య జీవము కలిగిన నిబంధన, నిత్యముగా పరలోక రాజ్య వారసుడుగా ఉండే నిబంధన, నిత్య స్వాస్థ్యము, నిత్య క్షమాపణ. ఎవ్రీథింగ్ ఆఫ్ జీసస్ ఈజ్ ఇటర్నల్. ప్రతిదీ కూడా యేసు ప్రభులో అవన్నీ కూడా నిత్యమైనవి, నిత్యముగానే నిలిచిపోయేవి. ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రభువు దేవుడు వాటిని ముద్రించి, యు ఆర్ మైన్, నువ్వు నావాడవు. మరి శ్రేష్టమైన వాగ్దానములు, పరలోక రాజ్యం, క్షమాపణ, పరిశుద్ధత. ఐ మేడ్ యూ యాజ్ అ హోలీ పర్సన్, పరిశుద్ధపరిచి ఉన్నాను. నిబంధన, నిత్యమైన నిబంధన. ఎంత నిత్యమైన నీతి అండి, నిత్యమైన నీతి. ఒకసారి నీ నీతిని నీకు అనుగ్రహించిన తర్వాత దేవుడు వరముగా హి విల్ నాట్ టేక్ ఇట్ అవే. అందుకొరకే దావీదు మహారాజు 32వ కీర్తన మొదటి 2 వచనాలు దయచేసి చదువుదాము. అక్కడ ఏం రాయబడ్డదో. 32వ కీర్తన 32వ కీర్తన మొదటి 2 వచనాలు మాత్రమే. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. ఓకే నౌ యువర్ బ్రదర్, నీ పాపముల యొక్క పరిహారం నొందినావు. యువర్ అ బ్లెస్డ్ మ్యాన్. తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు. ప్రాయశ్చిత్తంగా దేవుడు మనకు చేసిన అర్పణ క్రియ, శిల్వ కార్యము, శిల్వలో నీకు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుమని అక్కడ జరిగిందల్లా కూడా దేవుని యొక్క ఉగ్రత, నీపైన రావాల్సిన ఉగ్రత యేసు ప్రభు మీద చూపి నలగొట్టబడ్డాడు, మొత్తబడ్డాడు, గాయపరచబడ్డాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన కోపము దహన బలిగా అగ్నియే అతన్ని కాల్చిన పరిస్థితి. మోషే తాను ఎప్పుడైతే సినాయి కొండ మీద ఆ యొక్క మండుచున్న పొదను చూశాడు, ఆ పొదలో దట్ బుష్ వాస్ నాట్ బీయింగ్ బర్న్ట్. ఆ పొద కాలిపోలేదు. యేసు ప్రభు అగ్ని, పాపమునకు శిక్ష అగ్ని ద్వారానే, సొదొమ గొమొరకు అగ్ని కుమ్మరించాడు. పాప శిక్ష, యేసు ప్రభు మనందరి శిక్ష కూడా ఒక అగ్ని. అందుకొరకే యెషయా 4:4 రాయబడినంటే స్పిరిట్ ఆఫ్ బర్నింగ్ అండ్ స్పిరిట్ ఆఫ్ జడ్జిమెంట్ అని ఎల్షరేం యొక్క కుమార్తెల యొక్క కల్మషం కడగబడినప్పుడు అని దేవుడు వాక్యంలో రాశాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే యేసు ప్రభు అక్కడ సజీవంగా దహన బలిగా ఉన్నాడు. ఆ దహన బలి పాప పరిహార్థ బలి కొరకు, అపరాధ పరిహార్థ బలి కొరకు, ఆ శిలువ మీద సమాధాన బలి పశువుగా ఆయన ఆ యొక్క యాగము యెహోవా సన్నిధిలో సువాసన గల పరిమళమైన ఆ అర్పణగా దేవుడు అంగీకరించాడు. అంత పెద్ద ఆ అర్పణలో యేసు ప్రభు చేస్తున్న ఈ యొక్క మహిమ కార్యం బట్టి నీకు పాత నిబంధన కంటే కూడా ఎక్కువైన లేక ఎక్కువైన వాగ్దానములు, మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఇదంతా ఇట్ ఈస్ త్రూ ద న్యూ కవనెంట్. యేసయ్య ఆ రోజు
తన శరీరాన్ని, తన యొక్క రక్తాన్ని ద్రాక్షారస రూపంలో మనకు బయలుపరుస్తూ ఇంత గొప్ప కార్యములు దేవుడు మన కొరకు చేస్తున్నాడు. మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి గనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. శ్రేష్టమైన సేవక, ఎక్సలెంట్ మినిస్ట్రీ. దీస్ ఆర్ ద, ఇంకా లోపలికి పోతా ఉంటే ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ఎంత ప్రాముఖ్యమైన దేవుని వాగ్దానాలు. గనుక మనకు శ్రేష్టమైన వ్యవస్థను పొందినాం. ఏలైనగా ఆ మొదటి నిబంధనలో లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. చదవండి పాస్టర్ గారు ప్లీజ్. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు. చాలా ఇష్టపడి, చాలా ఆశ కలిగి, ఇష్టపడి ఆక్షేపించి ఇలాగ చెప్తున్నాడు. చదవండి. ప్రభువు ఇట్లనెను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోను యూదా ఇంటి వారితోను నేను క్రొత్త నిబంధన చేయుదును. సేమ్ వర్సెస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జెర్మయా 31:30లో ఏదైతే మొట్టమొదటిగా స్టార్ట్ చేసినాం మనము క్రొత్త నిబంధన విషయం, సేమ్ అగైన్ పాల్ ఈస్ మెన్షనింగ్ హియర్. ఇక్కడ పౌలు గారు తిరిగి మనకు జ్ఞాపకం చేస్తూ దేవుని యొక్క మహిమను మనకు కనపరుస్తున్నాడు, ప్రవచనం యొక్క ప్రాముఖ్యతను కనపరుస్తా ఉన్నాడు. చదవండి ప్లీజ్. అది నేను ఐగుప్తు దేశములో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకునిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసినని ప్రభువు చెప్పుచున్నాడు. నౌ యు అండర్స్టాండ్ వై. అలక్ష్యం చేసినాడు గనుక క్రొత్త నిబంధన చేయవలసి వచ్చింది. ఆ క్రొత్త నిబంధనలు అన్నీ కూడా శ్రేష్టమే, అన్నీ కూడా మహిమతో కూడిన, అన్నీ కూడా దేవునికి మహిమ కలిగేవే. ఆ ప్రజలు కూడా మహిమపరచబడడానికి లోకమందు నివసిస్తున్నప్పుడు ఎంత రమ్యమైన కార్యములు ప్రభు సిలువ ద్వారా జరిగిన ఆశ్చర్యమైన సంగతులను మనము ధ్యానిస్తూ, అబ్బా ఎంత గొప్ప దేవుడు నా తండ్రి, హౌ గ్రేట్ ఈస్ మై ఫాదర్ ఇన్ హెవెన్. చాలాసార్లు దేవుడు దేవుడు అంటాం, తప్పకుండా అనాలి, కానీ యువర్ ఫాదర్ ఈజ్ యువర్ ఫాదర్. అది ఇంట్రడ్యూస్ చేసిన పరలోకమందున్న మా తండ్రి. యేసు ప్రభు మనకు నేర్పించిన ఆ యొక్క ప్రార్థనలో తండ్రి అని సంబోధించి, హి హస్ ఇంట్రడ్యూస్డ్ అస్ ది హెవెన్లీ క్రియేటర్, ద క్రియేటర్ ఆఫ్ దిస్ వరల్డ్, ద రైచియస్ జడ్జ్ ఆఫ్ దిస్ వరల్డ్. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వకృపలకు నిధి అయిన దేవాది దేవుడు డాడీ అని పిలుమంటా ఉన్నాడు. ఇది క్రొత్త నిబంధనలో ఏర్పరిచిన ఆయన యొక్క మహిమ. చదవండి, కిందికి చదవండి. ఇంకా ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడినయుందును, వారు నాకు ప్రజలయుందురు. ఒకవేళ నువ్వు నిజంగా ఈ విధంగా ఎప్పుడైనా ప్రార్థన చేసినావా, నా దేవుడు నా మధ్యలో ఉన్నావు, మై డాడీ నువ్వు, దయచేసి గమనించండి. నువ్వు చేసిన నీ ధర్మ విధులు నాలో రాస్తానన్నావు, క్రొత్త నిబంధన చేస్తానన్నావు, నా హృదయం మీద రాస్తానన్నావు, నీ ప్రజలై ఉంటానన్నావు, నువ్వు నా దేవుడు అని ఉంటావని వాగ్దానం చేసినావు కదా దేవా. ప్లీజ్ బ్లెస్ మీ లైక్ దాట్, ఎంకరేజ్ మీ, హెల్ప్ మీ టు వాక్ ఇన్ దిస్ ఫెయిత్. దీని అందు విశ్వాసం ఉంచి ఈ ప్రశ్నలకు ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతావో, దేవుని మాటలు దేవునికి రిటర్న్ చేస్తా ఉన్నామో, ఆ రిటర్న్ చేస్తుంటే ఆ వాక్యము పోయి మనకు ఫలభరితంగా చేస్తుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి, యా ఐ ప్రామిస్ దెమ్. దయచేసి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కొంచెం సేపు ఎక్కువ ప్రార్థన, కొంచెం సేపు ఎక్కువ స్టడీయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అండర్స్టాండింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ యొక్క విశ్వాస యాత్ర కొరకు నువ్వు చదవవలసిన విషయం. ఓ మై గాడ్, ఐ విల్ స్టాప్ బ్రదర్.
టైం అయింది. ఆ 2 లైన్ చదివేసేయండి. 11వ వచనం. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలిసికొందురు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. దయచేసి గమనించండి. అక్కడ హి విల్ నాట్, నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వు బాధపడుతుంటావు, అయ్యో తప్పు అన్న. దేవుడేమంటాడు? యేసు ప్రభు ఏమంటాడు? నేను జ్ఞాపకం చేసుకున్నాను అని అన్నప్పుడు అంటే దేవుడే జ్ఞాపకం చేసుకుంటాడు. ఇంకా దాన్ని మర్చిపోయి ముందంజ వేస్తాను. ఐ విల్ వాక్ దోస్ థింగ్స్ ఐ విల్ ఫర్గెట్ అండ్ ఐ విల్ ప్రెస్ ఆన్ టు ద హై కాలింగ్. ఎన్నుకున్నవి మర్చి ముందున్న వాటికి, ఉత్తమమైన వాటికి, పరలోక సంబంధం వాటికి, క్షమాపణ సంబంధమైన వాటికి, సువార్త సంబంధమైన వాటి కొరకు నేను ముందుకు వెళ్తాను, వేగిరపడతాను అన్న ఆ జీవితాన్ని ప్రభు మనలో కోరుకుంటు. బికాస్ హీ డజంట్ వాంట్ టు రిమెంబర్. దిస్ ఈస్ ద క్లాజ్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్, న్యూ కవెనెంట్. కొత్త నిత్య రక్త నిబంధనలు యేసు ప్రభు చేసిన ది వండర్ఫుల్ ప్రామిస్. బికాస్ God made him to pay everything for sin. ప్రతి మానవుని యొక్క ఇంకొక 100 సంవత్సరాలు లోకం ఉన్న వారందరి పాపములు కూడా యేసు ప్రభు మీద, పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్. యాక్చువల్లీ అక్కడ పాత నిబంధనలు ఉన్న భక్తుల యొక్క క్షమాపణ విషయం దేవుడి చిత్తమైతే ఇంకెప్పుడున్నా కొంచెమే అది మనం తెలుసుకుంటే ఇంకా చాలా పెద్ద ఉన్నతమైన ఉద్దేశం. ఆర్ గాడ్, లార్డ్ జీసస్ క్రైస్ట్ మేడ్ గ్రేట్ ప్రొవిజన్. ఎంత ఉన్నతంగా దేవుడు మనకు బోధిస్తుంది. చదివిన పడదు, ఇంకా లాస్ట్ అయిపోయింది అక్కడ 13వ వచనం. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. బస్, ఏది పాతగిలి ఉడిగిపోనో అది అదృశ్యమగుటకు సిద్ధంగా ఉంది. డు యు బిలీవ్ దాట్? విశ్వసిద్దామా? ఈ మాటలు విశ్వసించడానికి నీకు కావాల్సింది విశ్వాసమే. ఇంకా 7వ అధ్యాయం, ఈ 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10వ అధ్యాయం దేవుని యొక్క మహిమతో కూడిన ఈ వాగ్దానాలు, క్రియ 8, 9, 10 chapters, 7, 8, 9, 10 chapters ఆఫ్ హీబ్రూస్ ఒక దైవజనుడు కానీ దైవజనురాలకు కానీ ఎంత ఇమిడిపోవాలి అని అంటే, మాట్లాడితే అవే రావాలా, విశ్వాసులతో మాట్లాడితే అదే రావాలి, కుటుంబాలతో మాట్లాడితే అదే రావాలా. అవి ధైర్యపరుస్తాయి వాటిని. ఎందుకంటే ఆ నిబంధనలో ఉన్న ధైర్యం ఏంటంటే, ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను, శాశ్వతమైన ప్రేమతో కృప చూపిస్తున్నాను కనుక విడువక కృప చూపిస్తున్నాను. అది కూడా కృప, విస్తారమైన కృపా సత్యములను, విస్తారమైన క్షమాపణ, విస్తారమైన పరిశుద్ధత, విస్తారమైన సహాయం, విస్తారమైన స్వస్థత, విడుదల. ఇట్స్ ఫర్ యూ. యేసు ప్రభు నమ్మిన వారందరికీ కూడా దేవుని యొక్క మహిమ కనపరుస్తున్నాడు. ఆ విధంగా దేవుడు మనందరినీ ఆశీర్వదించినాడు అని విశ్వసిస్తున్నాను. ఎందుకంటే విశ్వాస వాక్యమును చదివినాము. అందులో ఉన్న గ్రహింపు దయచేసి ఇంకా చదవండి. ఒకటేసారికి చదవడానికి అర్థం కానీ చాలా కష్టం. క్లియర్గా అర్థం ఉంది, క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు దాన్ని చదవడం వలన, మాటి మాటికి చదవడం వల్ల, మాటి మాటికి దేవుని వాక్యము వినటం వలన, క్రీస్తుని గూర్చిన వార్త వినటం వలన విశ్వాసము అభివృద్ధి పొందుతుంది. దేవుని మహిమ ప్రభావములు మీ తోడయుండి, తన కృపా సమాధానము అందరికీ తోడయుండును కాక. ఆమెన్. 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 థ్యాంక్ యూ పాస్టర్ గారు, డాక్టర్ గారు. మా అందరి తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. మరి గడిచిన 3 days గా క్రొత్త నిబంధనలో పాత నిబంధన యొక్క విశిష్టత, అలాగే మరి ధర్మశాస్త్రం గురించి, అలాగే మరి క్రొత్త నిబంధన గురించి మరి అనేక విషయాలు మనకి మూల పాఠముల దగ్గర నుంచి మనల్ని బలపరిచే విధంగా మరి డాక్టర్ గారు ఎంతో బలమైన మరి మనకి
క్షమాభివృద్ధికరమైన సందేశాలు ఇచ్చారు. ఈ మెసేజెస్ యూట్యూబ్ లో అందుబాటులో ఉంటాయండి, దయచేసి ప్రైజ్ ది లార్డ్. మరి ముగించుకుందామండి. క్లోజింగ్ ప్రేయర్ చేయవలసిందిగా పాస్టర్ గారు ఎం రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని కోరుచున్నానండి. థ్యాంక్ యూ. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 3 దినములు మమ్మల్ని ప్రేమించి దైవ సేవకుని ద్వారా, డాక్టర్ గారి ద్వారా ఆయన లోతైన అధ్యయనం చేసి అనుభవించి మాతో కూడా షేర్ చేసుకుని ఉన్నందుకైతే వందనాలు. అవును దేవ, నిశ్చయముగా మీరు మా పాపమును క్షమించి ఉన్నారు, ఈ రక్తములో కడిగి ఉన్నారు. ఒకే ఒక్క బలి యేసుక్రీస్తు వారి శరీరమును దాల్చి లోకములకు వచ్చినందున తండ్రి అయిన దేవుడు ఆయన శరీరం మీద మాకు బదులుగా శిక్ష విధించినందువలన ఒకే ఒక్క బలి ద్వారా నాకు ఈ గొప్ప అనుభవాన్ని ఇచ్చిన ప్రభు వందనాలు, స్తోత్రం తెలుస్తున్నారు. రక్త నిత్య రక్త నిబంధనను మా కొరకు ఏర్పాటు చేసింది. మాటికి బలులు అర్పించాల్సిన లేదు, మాటికి మా యొక్క పాపములను మేము జ్ఞాపకం చేసుకునే అవసరం లేదు. మీరే తనని మర్చిపోతానన్నావు ప్రభు, అది వందనాలు తెలుస్తుంది. మమ్మల్ని పరిశుద్ధులుగా చేశావు, స్తోత్రం. నీ బిడ్డలుగా చేసావు, నీ వందనాలు. ఓ దేవ తండ్రి, ఆయన ఇటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన స్వచ్ఛమైన వాక్యమును బట్టి నీకు స్తోత్రం. మేము కూడా బాగుగా తండ్రి రోమ, గలతీ, హెబ్రీ పత్రిక ఎక్కువగా ధ్యానం చేయడానికి, దానిలోనున్న ధర్మశాస్త్రము ఎలాగైనా కొట్టివేయబడి తండ్రి కొత్త నిబంధన ద్వారా మేము ఎలాగైనా నీ సంఘముగా, నీ పిల్లలముగా, నీ పరిశుద్ధులముగా మమ్మల్ని ఎలాగ చేస్తున్నాము. ఈ నూతన మార్గాన్ని బట్టి, ప్రతిష్ఠించబడిన ఈ మార్గాన్ని బట్టి నీకు స్తోత్రాలు చేస్తున్నాం. మేము ఎల్లప్పుడూ ఈ అనుభవంలో ఆనందించడానికి, ఇతరులకు కూడా నేను మోటివేట్ చేయడానికి కృప చూపించాను. ఈ రిచ్ ఫుడ్ కొరకు నీకు స్తోత్రం తెలుస్తాం. మేము నీలో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తుండేవారుగా మాకు సహాయం చేయండి. వాక్యబంధించిన సేవకుని ఈ రోజున పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఇంకను మేము ఈ ఆశీర్వాదంలో కొనసాగటం సహాయం చేయండి. మమ్మల్ని ధన్యులుగా చేసిన స్తోత్రం చేస్తాం. మహిమయు ఘనతయు ప్రభావం అర్పించి ఆరోపిస్తాం. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ప్రార్థించి స్తుతించి గణపతి వేడుకొనుచున్నాను మా తండ్రి. పరలోకముందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకముందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అడిగిన ఆహారం మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధం క్షమించి శోధనం చేత కీర్ణులు తగ్గించి, ఎందుకంటే రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవి అయ్యున్నవి మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక శక్తి సన్నిధి ఎల్లప్పుడూ మనందరితో ఉండి మనల్ని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు అండి. మరొకసారి డాక్టర్ జోబ్ గారు. పాస్టర్ గారు, ప్రైజ్ ది లార్డ్. ఆల్ ఆఫ్ యూ అందరికీ దేవుని యొక్క కృప కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి. అందరికీ వందనాలండి. రేపు మళ్ళీ సేమ్ టైం, సేమ్ లింక్ అండి, కలుసుకుందాం. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే టుడే. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.